హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. మేమైతే ఈరోజు సండే హైదరాబాద్లోని జంతు ప్రదర్శనశాల జూ పార్క్ జవహర్ లాల్ నెహ్రూ పార్క్కి వెళ్ళాము. అక్కడ పార్క్ చాలా బాగుంది, చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎలిఫెంట్స్, ఇక్కడ 3 ఎలిఫెంట్స్ మాత్రమే ఉన్నాయి. ఇవి చాలా ఓల్డ్ ఉన్నాయి. తర్వాత ఇది ఒక ఖడ్గమృగము, దీనికి ముందు ఖడ్గాని కట్ చేసేసారు. 2 ఉన్నాయి, కానీ నేను ఒక్కదాన్ని మాత్రమే క్లియర్గా వీడియో తీయగలిగాను. ఇంకొకటి దూరంలో ఉండింది, అది సరిగ్గా కనిపించలేదు. అక్కడ నుండి వేరే దగ్గరికి వెళ్ళాము. ఇక్కడైతే డక్స్, వైట్ డక్ ఉంది చూడండి, జాలిలో నుండి కనిపిస్తుంది వైట్ డక్. నేనైతే ఫస్ట్ టైం ఇంత పెద్దదాన్ని చూడడము. ఇంకా అక్కడే మా బాబు రిషి హాయ్ చెప్తున్నాడు. ఇంకాస్త ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ చూడండి వైట్ కలర్లో, అండ్ వాటర్లో ఒకటి బ్లాక్ది స్విమ్మింగ్ చేస్తూ ఉంది. పార్క్ అయితే చాలా పెద్దదిగా ఉంది. ఒక్క రోజులో చూడడం చాలా కష్టము, తిరిగి అస్సలు చూడలేము. మా పాప చాలా ఎండ ఉండింది, ఎండలో తిరిగి చూడాలంటే కష్టం. అయినా చూడాలనే ఇంట్రెస్ట్ ఉంటే తప్పదు, తిరగాలి, చూడాలి. ఇక్కడ చూడండి, ఒక జింక ఉంది, సరిగ్గా కనిపించట్లేదు, జూమ్ చేసిన. పడుకొని ఉంది అది. ఇంకా చాలా ఉన్నాయి, చిన్న చిన్నవి పిల్లలు ఆడుకుంటున్నాయి. సండే పార్క్ అయితే చాలా హడావిడిగా సూపర్గా ఉంది. చాలామంది విజిట్కి వచ్చారు చూడడానికి, ఇంట్రెస్టింగ్గా ఉంది. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను. అందరూ చాలాసార్లు చూసి ఉంటారు. నాకు ఒక ఎగ్జైట్మెంట్గా ఉండింది. ఇక్కడ కూడా ఇంకో జింక ఉంది, దగ్గరికి వెళ్ళి తీశాను. చూడండి ఎంత బాగున్నాయో. పార్కు పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత బయటికి వెళ్ళాము, కానీ ఎండ కూడా అంతే ఉండింది, చాలా టైర్డ్ అయ్యాము. హైదరాబాద్కి దగ్గరలో ఉన్నవారు కంపల్సరీ వెళ్ళి చూడండి. అన్ని జంతువులు ఉన్నాయి అక్కడ. మేము మార్నింగ్ వెళ్ళేసరికి 11:30 అయింది. అన్నీ చూడలేకపోయాము, కొన్ని మాత్రమే చూసాము. చిన్న పిల్లలను తీసుకొని వెళ్ళేవారు అన్నీ తిరిగి చూడాలంటే చాలా కష్టము. ఇక్కడ చూడండి, జిరాఫిల్ ఒక్కటే ఉంది. చాలామంది జనాలు దాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నేను ఫస్ట్ టైం చూడడం దాన్ని. ఎంత బాగుందో కదా, చాలా పెద్దగా ఉండిందండి. చూసేసరికి నేనైతే షాక్ అయినా. బాగుంది జిరాఫిల్. చిన్నప్పుడు బుక్స్లలో చూడడము, వీడియోలో చూడడమే తప్ప రియల్గా ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం చూసాను. దాని మెడ ఎంత పొడవుగా ఉందో, చాలా బాగా అనిపించింది నాకైతే. అది వాటికి ట్రైనింగ్ ఏమన్నా ఇస్తారేమో, అవి ముందుకు వెనక్కి తిరుగుతూ ఉంటాయి. అవి జనాలు నించొని వాటిని చూస్తూ ఉంటే ముందుకు వస్తాయి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి.
ఇక్కడ చాలా రకమైన బర్డ్స్ ఉన్నాయి. ప్యారెట్స్, డక్స్, ఇంకా పికాకో, చిన్న చిన్న గువ్వలు కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ నేను ఈ పార్కులో కోడిని, పుంజును కూడా చూశాను. వాటిని కూడా జూ పార్క్లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా ఇక్కడ చాలా రకమైన చిన్న చిన్న బర్డ్స్ పెట్టారు, కానీ అవి కొన్ని ప్లేస్లలో లేవు, కొన్ని ఉన్నాయి. అలా తిరిగి చూసేసరికి కాళ్ళు కాస్త నొప్పి పెట్టాయి. ఇంకా ఇక్కడ ఒక బర్డ్ లాగా ఉంది, చూడ్డానికి వచ్చాను నేనైతే. చాలా బాగుంది, ఎటు చూసినా పచ్చ పచ్చగా. మంచి వాతావరణము, గాలి, కానీ ఎండ కూడా అంతే బాగుంది. ఆఫ్టర్నూన్ అయిపోయింది, లంచ్ టైం. ఇంకెక్కడి నుండి వెళ్ళేసి లంచ్ చేసి వచ్చేసాము. ఇక్కడ క్రొకడైల్, అది చాలా బాగా అలసిపోయినట్టుంది. వాటర్లో క్లియర్గా తీయడానికి రాలేదు, నాకు భయం వేసింది. మేమైతే ఇలా ఎంజాయ్ చేసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.